పచ్చి కొబ్బరితో కురుకురేలు కొత్తగా ట్రై చేస్తే సక్సెస్ అయ్యింది. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. దేవుడికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత వచ్చిన పచ్చి కొబ్బరి ఏం చేయాలి అనుకుంటున్నారా? కొబ్బరి చట్నీలు, కొబ్బరి లడ్డూలు చేసి విసిగిపోయినరా? అయితే పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. బయటి కురికిరేలు అస్సలు కావాలన్నారు. ఇట్లనే తింటుంటే ఇవన్నీ తినచ్చు, అంత బాగున్నాయి. పచ్చి కొబ్బరి కొద్దిగా ఎక్కువ ఉండి చేసే వాళ్ళు 2-3 ఉన్నారనుకోండి, ఒక పెద్ద డబ్బా నిండా వేసి పెట్టుకుంటే ఈజీగా 15 రోజులు తినచ్చు. ఈ కురుకురేలు చేసుకోవడానికి 2 కొబ్బరి చిప్పలు, గుప్పెడు కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, గుప్పెడు ఉల్లాకులు, సన్నగా కట్ చేసిన 7 పచ్చిమిరపకాయలు, తగినంత కరివేపాకు, 2 టీ స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్, తగినంత ఉప్పు, 1 టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కావాలి. పచ్చి కొబ్బరి హెల్త్ కు చాలా మంచిది, వెయిట్ లాస్ కూడా పనిచేస్తుంది. తీసుకున్న 2 కొబ్బరి చిప్పలను సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా, వీలైనంత మెత్తగా, ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకొచ్చిన కొబ్బరిను ఒక బేసన్లో అంతా వేసేసుకొని 2 టీ స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లాకులు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూను, రుచికి సరిపడా సాల్ట్, తీసుకున్న నువ్వులు బేసన్లో 1 బై 1 వేసుకొని అన్నీ కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుముకు సరిపడా బియ్యం పిండి తీసుకొని జల్లెట్లో పోసుకొని జల్లెడబట్టుకోవాలి. ఈ బియ్యం పిండికి ఒక లెక్క అంటూ ఉండదండి, మనం చూసుకుంటూ వేసుకోవాల్సిందే. పిండి ముద్దకొచ్చేంత వరకు బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకుంటూ. ఫ్రెష్ కొబ్బరి అయితే ఎక్కువ నీళ్ళు పట్టది. నేను 15 రోజుల కిందటి కొబ్బరి, అది ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం డ్రై అయినట్టు అయింది. అది ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అంతా బాగా కలిపేసి వాటర్ పడితే కొన్ని పోసుకోండి, లేదా కొంచెం పిండి తక్కువ వేసుకోండి. నేను కొంచెం డ్రై అయిన కొబ్బరి కాబట్టి నాకు కొంచెం వాటర్ పడుతున్నాయి. చూడండి, ఈ విధంగా చపాతీల పిండిలాగా గట్టిగా తడుపుకోవాలి. ఈ పిండి ముద్దలోంచి ఒక చిన్న ముద్ద తీసుకొని చేతికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని, ఈ ప్లాట్ఫామ్ ఇందాక నీట్గా క్లీన్ చేసినండి, మా ప్లాట్ఫామ్ ఎప్పుడు నీట్గానే ఉంటుంది. తీసుకున్న పిండి ముద్దను ప్లాట్ఫామ్ మీద పెట్టి కురుకురేల షేపులో చేయితో తాల్చుకోవాలి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా చూపించే విధంగా ఈ సైజులో తాల్చుకోవాలి. మరీ సన్నగా చేస్తే చూడ్డానికి కురుకురేలాగా అనిపించవు. లావుగా చేస్తేనేమో పైన అంతా తొందరగా వేగిపోయి లోపలంతా మెత్తగా ఉంటాయి. చూడండి, ఈ సైజులో చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కడాయిలో సరిపడేంత ఆయిల్ పోసుకోవాలి. చూడండి, కురుకురేలు నూనెకి సరిపడా చేసిన ఇవన్నీ 1 బై 1 మెల్లగా విరిగిపోకుండా నూనెలో వేసుకోవాలి సరిపడినన్ని. చూడండి, వేసిన వెంటనే కదపద్దు, కొంచెం వేగిన తర్వాత కలుపుకోవాలి. ఒకవైపు వేగిన కురుకురేలను రెండో వైపు టర్న్ చేసుకొని తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి. మరీ ఎర్రగా కూడా వేయించద్దు. చూడండి, వేగిపోయినాయి. ఇంతే వేగాలి, ఇంతకన్నా ఎక్కువ వేగితే కూడా బాగుండదు. ఇంకా తీసేస్తా. ఒక స్ట్రైనర్ తీసుకొని వేగిన కురుకురేలను జల్లిగంట సాయంతో స్ట్రైనర్లో వేసుకొని ఆయిల్ అంతా వడిచిపోయి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నూనెకి సరిపడా రెండో వాయి వేస్తున్నా. మొదటి వాయి వేగేలోగా రెండో వాయికి సరిపడా కురుకురేలు చేసిన. రెండో వాయి కూడా వేగిపోయినాయి, తీసి స్ట్రైనర్లో వేసుకోవాలి. చూడండి, మొత్తం తీసి పక్కకు పెట్టుకుంటే ఆయిల్ అంతా ఒడిచిపోతుంది. ఒక వాయి కాలేలోగా మిగతా కురుకురేలు తాల్చుకోవాలి. ఇప్పుడు ఇంకో వాయి వేస్తున్నా. ఇట్టే చేసుకున్నాయన్నీ 1 బై 1 వేసుకుంటూ మంట మరీ హై పెట్టకుండా మీడియము హై చేసుకుంటూ నిదానంగా వేయించుకోవాలి. రెండో వైపు టర్న్ చేసిన మంచిగా వేగుతున్నాయి. చూడండి, మంచి కలర్ వచ్చినాయి. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి, తింటే అంతకన్నా కూడా బాగుంటాయి. చిన్నపిల్లలకు అన్నీ కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటా వాళ్ళ హెల్త్ పాడు చేసుకుంటా సంపాదించిన పైసలు మొత్తము హాస్పిటల్లో పాలు చేయకండి. వేగిపోయినాయి, తీసేస్తున్నా. గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎంత మంచి సేమ్ గోల్డ్ లాగా కనిపిస్తున్నాయి. చూడండి, బంగారమే, అంత బాగున్నాయి. చూడ్డానికి కళ్ళకు మంచిగా కనిపిస్తున్నాయి కదా, నోటికి నచ్చేది. కొద్దిగా వీలు చూసుకొని కొంచెం టైం తీసుకొని చేసి పెట్టుకున్నాం అనుకోండి, 1 గంట కష్టపడితే 15 రోజులు ఈజీగా తింటారు పిల్లలు. ప్లస్ హెల్దీ. ఇవి అవి అన్నీ కొనుక్కొచ్చి డబ్బులు వేస్ట్ చేసి పిల్లల హెల్త్ పాడు చేసిన దానికన్నా ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలకి, వాళ్ళు హ్యాపీగా తింటారు. పచ్చి కొబ్బరితో కురుకురేలు. టమాటా సాస్ మీకు ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తా టమాటా సాస్తో ఎట్లున్నాయని. పండ్ల ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. సౌండ్ వినిపిస్తుందా మీకు? కరకర సౌండ్ వస్తుంది కదా, ఎంత క్రిస్పీగా అయినాయి.
టమాటా సాస్ పెట్టుకొని తింటే అయితే సూపరు. పచ్చి కొబ్బరి టేస్ట్ అయితే క్లియర్గా తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. పచ్చి కొబ్బరి వేయడం మూలంగా బాగా క్రిస్పీగా అయ్యి టేస్ట్ కూడా మంచిగా వచ్చినాయి. నేను అసలు ఇంత మంచిగా ఉంటాయి అనుకోలేదు. ఫస్ట్ టైం కదా చేసింది. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి. బయట కురుకురేలు అస్సలు కావాలన్నారు. ఎంత హైజీనిక్, ఎంత హెల్దీ, అసలు ఎంత బాగున్నాయంటే నోట్లు వేసుకుంటే పర కరిగిపోతున్నాయి. ఇది మీరు తిని ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఈ టేస్ట్. అంత బాగున్నాయి. సాస్తో తిన్నా బాగున్నాయి, సాస్ పెట్టుకోకున్నా కూడా బాగున్నాయి. పిల్లలకు సాస్ అంటే ఇష్టం కదా, నేను సాస్ పెట్టిన ఇట్నే తింటుంటే ఇవన్నీ తినచ్చు, అంత బాగున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.